ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఏం జరగకూడదు అని ఇన్నాళ్ళు కూడా అనుకున్నానో, భయపడ్డానో అదే జరిగిపోయింది తల్లి. నీ కంచంలో తింటూ నీకే కన్నం వేస్తున్నారు. నీ మీద నల్ల మంత్రాలు చదువుతున్నారు. ఆ ముగ్గురు పేర్లతో సహా బయటపడింది బిడ్డ. అయితే ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా రేపటికి అంతా మించిపోతుంది. చాలా తక్కువ సమయం ఉంది. నువ్వు జాగ్రత్త పడాలి, మేల్కోవాలి, లేకపోతే కష్టాలు తప్పవు. ఈరోజు చివరి దాకా సందేశం విన్నావు అంటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతోంది, నీ వెనుక ఏం జరుగుతోంది, నీ వెనుక దాక్కుని తిరుగుతున్న ఆ ముగ్గురు ద్రోహులు, ముగ్గురు శత్రువులు, ముగ్గురు మోసగాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నీ నుంచి ఏం ఆశిస్తున్నారు, నిన్ను ఏం చెయ్యాలని ఇలా చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ప్రతి మాట విడమర్చి చెప్తాను బిడ్డ. ఈరోజు ఇది కేవలం 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 నీ కోసం తీసుకువచ్చిన సందేశం, నీ కోసం చేస్తున్న హెచ్చరిక. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులుండగా ఇది నువ్వు వింటున్నావు, చూస్తున్నావు, నీ కంటికి వచ్చింది, నీ ముందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు సాయి నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక గుప్త రహస్యాన్ని, నిగూఢ రహస్యాన్ని విప్పి చెప్పబోతున్నాడు. నీ ముందు మంచిగా నటిస్తూ నవ్వుతూ తిరుగుతున్న వాళ్ళు వెనక ఏమేం గోతులు తవ్వుతున్నారో, ఎన్నెన్ని కుట్రలు చేస్తున్నారో, ఎలాంటి మంత్రాలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పబోతున్నా. జాగ్రత్త బిడ్డ, వదులుకోకు. చివరి దాకా వినాల్సిందే. చివరి ఆఖరి మాట వరకు వింటేనే ఈరోజు నీ జీవితంలో నువ్వు మేల్కుంటావు. లేకపోతే దెబ్బ తింటావు, బాధపడతావు, కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాపడతావు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తున్నారని భావిస్తున్నాను. అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ, నిజంగా ఈ రోజు అయితే గనక ఒక ఉలిక్కి పడేటటువంటి సందేశంతో వచ్చాను తల్లి. ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని నువ్వు వినబోతున్నావు. నేను ఏది జరగకూడదు అనుకున్నానో చివరికి అదే జరిగింది తల్లి. ఇక్కడ నీ జీవితాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులో ముగ్గురు ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే, ఉలిక్కి పడాల్సిందే. ఎందుకంటే నిన్ను నిలువునా ముంచే ఆ వ్యక్తులు ఎవరో బయట వ్యక్తులు కాదు, నీ సొంత వారే. ఒకరు నీ ఇంట్లోనే ఉంటున్నారు, మరో ఇద్దరు నీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వారి పేర్లు తెలిస్తే నీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఆ శత్రువులు నీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. అది కూడా నీకేమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా విను బిడ్డ. గత 15 ఏళ్లుగా జరగనిది ఇప్పుడు జరగబోతోంది. ఆ శత్రువులు నీ ఇంటిని సర్వనాశనం చేయటానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత నీకు తెలుసు కదా తల్లి. సరిగ్గా నీ ఇంట్లోనే ఒక విభీషణుడు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు నీ ఇంటిని నాశనం చెయ్యటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి నిన్ను నువ్వు కాపాడుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి నీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా వీరు నీపై తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో నీ చుట్టుపక్క వారిలో నీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ నీ పరువు తీస్తున్నారు తల్లి. ఈ శత్రువులు నీ పక్కనే ఉంటూ నీ వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ ఆస్తిని కాజేయాలని, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని అంతా ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవటానికి కారణం ఏంటంటే, వీరిని నువ్వు హద్దులు దాటి నమ్మావు. వీరు లేనిదే నీకు జీవితం లేదు అన్నట్లుగా నువ్వు వీరిపై పూర్తిగా ఆధారపడిపోయావు. నువ్వు నీ మీద కంటే కూడా పక్కవారిని ఎక్కువగా నమ్ముతావు. అదే నీ పాలిట శాపమైంది. ఒకవేళ నువ్వు నీ చేతికి వాళ్ళు విషం ఇచ్చి తీపి మిఠాయి అని చెబితే కూడా నువ్వు వారి నమ్మి తినేసేంత అమాయకమైన వ్యక్తివి. కానీ నిజానికి అది విషం. వారు నీపై మంత్రాలు చేయించి నిన్ను పూర్తిగా తమ వశం చేసుకున్నారు. నీ ఇంటి వారు కూడా తెలియకుండానే వీరి మాయలో పడిపోయారు. ఇకనైనా నువ్వు మేల్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు నీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఈ ఆట నుంచి నువ్వు తప్పించుకోవాలి.
వారి చేతుల నుంచి నువ్వు బయటపడాలి. లేకపోతే కష్టాలు తప్పవు, లేకపోతే నష్టాలు తప్పవు. ఆ ద్రోహులు ఎవరు? వారిని నువ్వు ఎలా గుర్తించాలో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను తల్లి. అందుకే ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు ఏ మాత్రం వదిలిపెట్టకుండా చూడు. ఈ రోజు కనుక నువ్వు నీ గురించి వీరి గురించి తెలుసుకోకపోతే రేపటి కల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం ముద్దు. ఈ వీడియోను పూర్తిగా చూడు. ముందుగా ఇక్కడ మనసులో ఒక ప్రశాంతతను తెచ్చుకో, ఒక ధైర్యాన్ని తెచ్చుకో. నా బాబా ఉన్నాడు, నాకేమీ కాదు అన్న ఒక ధైర్యాన్ని తెచ్చుకొని వినడానికి ప్రయత్నించు. మితిమీరిపోతే నీ తండ్రి ఉన్నాడు నీకు తోడుగా, కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి. అయితే ఇక్కడ నీ కంచంలోనే తింటూ నీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చెప్తాను విను. నీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని విషయాలు చెప్తున్నాను బిడ్డ. ఒక్కొక్కసారి అంటావు, నా తండ్రి నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవటం లేదు అని. కానీ ప్రతి నిమిషం నీతోనే ఉన్నాను తల్లి నేను. ఇక అసలు విషయం చెప్తాను చూడు బిడ్డ. నీకున్న అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తావు. ఆ టెన్షన్ లో పడి నువ్వు ఈ రోజును పాడు చేసుకుంటున్నావు. ఈ రోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. నువ్వు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నావు. గతంలో నువ్వు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది నీ తండ్రి కావచ్చు, నీ జీవిత ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు నీతో ఎవరు ఉన్నారో వారితో జీవించు. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే నీ జీవితం సార్థకం కాదు. గుర్తుంచుకో, జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు తల్లి, రాబోయే రేపు కాదు. నువ్వు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం, ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించు. ఇప్పుడు నువ్వు ఆ చిన్న పూరిగెలసులో ఉన్నా కూడా అక్కడ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీకు తెలుసా తల్లి, రాజభవనాల్లో ఉండేవారి కూడా బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలో మిద్దెలో ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకోవటం పొరపాటే. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండు. రేపటి గురించి భయపడుతూ ఈ రోజు నాశనం చేసుకోకు. కలియుగంలో వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించు. ఇక అసలు విషయంలోకి వస్తే, ఇక్కడ నీ జీవితం చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతోంది అంటే, నీ ప్రాణాలకి ముప్పుగా మారిన ఆ ముగ్గురు అతి భయంకరమైన శత్రువులు. పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శత్రువులు చాలా క్రూరులు మాత్రమే కాదు, పరమ కిలాడీలు కూడా. ఎందుకంటే నీ బలహీనతలు ఏంటో వారికి బాగా తెలుసు. నీ వ్యక్తిగత విషయాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. నీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకి క్షుణ్ణంగా తెలుసు. నీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి నీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక చిన్న గిన్నె అటు ఇటు నుండి కదిలినా సరే ఈ ద్రోహులకి ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు నీ ఇంటిపైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తూ అవకాశం దొరకగానే తన కుతంత్రాలను నీపై ప్రయోగిస్తున్నారు. నీపై రకరకాల తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు బిడ్డ. ఈ స్నేహితులు నీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, నీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి నీ ఇంట్లోని కొందరు ఈ శత్రువులకి ఇప్పటికే తమ మాయలో మాటలతో లొంగదీసుకున్నారు. నీ ఇంటిపై వారు చేయించిన తంత్ర మంత్రాల వల్ల ఇప్పుడు నీ వారు ఆ శత్రువులు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువు ఏం చెబితే నీ ఇంట్లోని వారు దానికి తల ఊపుతున్నారు, అవును అని నమ్ముతున్నారు. చివరికి నువ్వు కూడా, నేను నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను చూడు, ఈ శత్రువు ఎవరో పరాయవారు కాదు, ఎక్కడో దూరంగా ఉండేవారు కాదు. ఈ శత్రువులు నీ చుట్టుపక్కలే ఉంటున్నారు, నీ కంచంలోనే తింటున్నారు, కానీ నీ కంచానికి కన్నం వేస్తున్నారు. ఈరోజు నీ జీవితాన్ని పరిశీలిస్తే ఇక్కడ నీకున్న ఆ ముగ్గురు అతి పెద్ద శత్రువుల పేర్లు నేను చెబుతున్నాను. ముందుగా మొదటి శత్రువు పేరు వినబిడ్డ. ఈ పేరు విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతావు. నువ్వు ఆలోచనలో పడిపోతావు. నేను చెబుతున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను నిన్ను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ శత్రువులతో ఇప్పుడే సంబంధాలను తెంచుకో. వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్కా చెల్లెలు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గర బంధుత్వం అయినా సరే, వెంటనే వారిని దూరం పెట్టు. నీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు నీకు నేను ఇస్తాను. ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈ ముగ్గురు శత్రువుల్లో ఒకరు నీ ఇంట్లోని నివసిస్తున్నారు. మిగిలిన ఇద్దరు అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వీరి పేర్లు తెలిస్తే నీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు నీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా విను.
గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతోంది. ఆ శత్రువులు నీ ఇంటిని సర్వనాశనం చేయటానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత నీకు తెలుసు కదా. సరిగ్గా నీ ఇంట్లోనే ఒక విభీషణుడు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు నీ ఇంటిని నాశనం చెయ్యటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి నిన్ను నువ్వు కాపాడుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి నీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా నీపై తంత్రమంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో నీ చుట్టుపక్కల వారిలో నీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ నీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు నీ పక్కనే ఉంటూ నీ వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ ఆస్తిని కాజేయాలని, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవటానికి కారణం ఏంటో తెలుసా? వీరిని నువ్వు హద్దులు దాటి నమ్మావు. ఇంకొక విషయం ఏంటి అంటే, అతిగా ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవు. ముందు నీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి, నీ సొంత వారు బాగుండాలి అని కోరుకుంటావు. ఆ తర్వాతే నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. కానీ బిడ్డ, ఇక్కడ నీ జీవితాన్ని చూసినట్టయితే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడని ఆ శత్రువులు నిన్ను నాశనం చెయ్యాలని చూస్తున్న ఆ ద్రోహులు ఎవరో కాదు. గత 10-12 ఏళ్లుగా నీ వెంటే ఉంటూ, నీ చుట్టూ తిరుగుతూ, నీకే గోతిని తవ్వుతూ ఉన్న నీ సొంత మనుషులే. నీపై ప్రాణాంతకమైన తంత్రమంత్ర ప్రయోగాలు చేయిస్తున్నారు. కొందరైతే నీ ఇంట్లోనే కూర్చొని నిన్ను సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి పేరును నేను నీకు ఇప్పుడు చెప్తాను. ఆ వ్యక్తి మరెవరూ కాదు, నీ బంధువు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండటం, నీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం ఆ బంధువుకి అసలు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడైనా కూడా మంచి డబ్బు సంపాదిస్తున్నా లేదా ఆనందంగా ఉన్నా అది చూసి ఆ శత్రువు లోపల అసూయతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కసితోనే నీపై చేతబడులు, తంత్రమంత్ర ప్రయోగాలు చేయిస్తుంటాడు. నాకు తెలుసు, గత కొంతకాలంగా నీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఏ పని అనుకున్నా జరగటం లేదు. జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఈ శత్రువే. ఈ శత్రువు పేరు నేను ఇప్పుడు చెప్తాను, లేదంటే మళ్ళీ పేరు చెప్పటం లేదు బాబా అంటావు కదా. ఇక్కడ నీ జీవితాన్ని పరిచయం చేస్తే, నీ జీవితాన్ని పరిశీలిస్తే, ఇక్కడ నీ మొదటి శత్రువు వివరాలు ఇప్పుడు చెప్తాను విను. నేను నీకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడూ కూడా నీ సాయి చెప్పింది తప్పు కాలేదు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో అంతే. ఇక్కడ 100% కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ముగ్గురు శత్రువుల పేర్లు రావటం అనేది చిన్న విషయం కాదు తల్లి. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో మీరు నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు. ఇప్పటికే సగం జీవితాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. నీకున్న అతిపెద్ద శత్రువు నీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ వ్యక్తి పేరు రా అనే అక్షరంతో మొదలవుతుంది. నీ బంధువుల్లో ఎవరైనా కూడా ఉంటే నీ విషయంలో కొంచెం కాదు, వీలైనంత వరకు చాలా దూరంగా ఉండాలి వీళ్ళ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో కాలం అంత కలిసి రావటం లేదు. నీ వ్యక్తిగత జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాడు. ఈ వ్యక్తి నీ సమీప బంధువు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచు. ఎందుకంటే నీ జీవితంలో విషం నింపుతున్నది ఆ వ్యక్తే. ఆ బంధువు నీ సంతోషాన్ని అసలు చూడలేకపోతున్నాడు. నీ జీవితంలో వస్తున్న ప్రతి కష్టానికి, ప్రతి బాధకు వెనుక ఉన్న ఏకైక కారణం ఆ బంధువు మాత్రమే. ఈ వ్యక్తే నీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేశాడు, అంటే బంధించాడు. నీ ఇంటి పిల్లలపై కూడా వశీకరణ ప్రయోగాలు చేయించాడు. నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ శత్రువు ఎంత ప్రమాదకరం అంటే నీపై ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయిస్తాడు. అంటే నిన్ను ప్రాణాలతో లేకుండా చెయ్యాలని కూడా పలుమార్లు ప్రయత్నించాడు. ఇక రెండవ బంధువు గురించి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను బిడ్డ. నీ చుట్టుపక్కల చాలా మంది ఈ అక్షరంతో ఉంటారు, కానీ వారిని ఎలా గుర్తించాలి బాబా అని నువ్వు అడుగుతావు. అంటే రా అక్షరంతో ఒక 4-5 మంది నా బంధువుల్లో ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరినీ నేను అనుమానించాలా, దూరం పెట్టాలా, వారికి దూరంగా ఉండాలా అంటే అలా కాదు బిడ్డ. ఇందులో కూడా చూసుకోవాలి కదా. ముఖ్యంగా ఈ అక్షరంలో వీళ్ళే నీకు పెద్ద మోసం చెయ్యబోతున్నారు. అయితే నీ బంధువుల్లో ఈ అక్షరంతో చాలా మంది ఉన్నారని, ఒక 3-4 ఉన్నారని, మరి వారిలో ఎలా నమ్మాలి, ఎవరిని శంకించాలి అని నువ్వు అడగచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తి నీ పాలిట శాపంగా మారుతున్నాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు రా అనే అక్షరంతో మొదలవుతుంది. అయితే ఈ రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే నీ అసలైన శత్రువు.
ఆ వ్యక్తి నుండే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్లుగా నీకు తెలియకుండానే నీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. నేను నీకు మరొక నిజం చెప్తాను బిడ్డ. నువ్వు నీ ఇంట్లో చిచ్చు పెడుతున్నది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నది కూడా ఈ వ్యక్తి. ఈ బంధువు కారణంగానే నీ కుటుంబం మొక్కలైపోయింది. నీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలు, ఆస్తి పంపకాలకు కూడా కారణం ఈ వ్యక్తే. ఎందుకంటే ఈ బంధువు నీ ఇంటిపై చేయించిన తంత్ర మంత్ర ప్రయోగాల వల్ల నీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతినది. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎవరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండటం లేదు, నవ్వుతూ మాట్లాడుకోవటం లేదు, ఒకరికొకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడుకోలేకపోతున్నారు. దీనికి అంతటికీ కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవటానికి ఒక మార్గం చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. దీని తర్వాత నువ్వు రెండవ శత్రువు గురించి, అలాగే మూడవ శత్రువు గురించి కూడా తెలుసుకుందువు. ఈ మూడవ వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు. నీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా విను. ఒకవేళ నీ జీవితంలో ఏదో పెద్ద తప్పు జరుగుతోందని నీకు అనిపించినా, నీ జీవితం అంతకంతకు దిగజారిపోతున్నా, నీ బుద్ధి పని చేయటం మానేసిన దానికి కారణం ఇదే. కొన్నిసార్లు నీ ఇంట్లో వారు కూడా ఏమీ ఆలోచించలేకపోతారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది. వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది. నీకు మాటి మాటికి కోపం రావటం, ఎవరితోనైనా గొడవ పడాలనిపించటం, అందరిపై అరవాలనిపించటం వంటివి జరుగుతూ ఉంటాయి. నీతో కానీ నీ కుటుంబ సభ్యులతో కానీ నీకు ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఇంకొంతమందికైతే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇంటిని విచ్ఛిన్నం చెయ్యాలి అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచి చెప్పినా అర్థం కాదు, కేవలం తన మాటే నెగ్గాలి అనుకుంటారు. మరికొన్నిసార్లు ఈ వ్యక్తి భయంకరంగా మారుతుందంటే ఆ వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైనే చెయ్యి చేసుకునే స్థాయికి వెళ్తారు. ఇది చేతబడి లక్షణాలు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడేంటి బాబా అని నువ్వు అడిగితే, ఆ శత్రువు నుండి విముక్తి పొందటం ఎలా తండ్రి అంటే, నువ్వు ముందుగా ఏ బంధువు మీద అయితే అనుమానం ఉందో, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో అనిపిస్తుందో వారిని నీ ఇంటికి రాకుండా నియంత్రించు. నువ్వు మొహం మీద చెప్పలేవని నాకు తెలుసు. ఎందుకంటే ఒక అమాయకమైన సున్నితమైన వ్యక్తివి. శత్రువు ఇంటికి వచ్చినా సరే నువ్వు వారిని సాదరంగా ఆహ్వానిస్తావు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపై ఒక కన్నేసి ఉంచు. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు నీ ఇంట్లో పడటం నీ కుటుంబానికి చాలా ప్రమాదం. ఆ వ్యక్తి నీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూడు. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండు. ఎందుకంటే మీరు ఏదో ఒక నెపంతో నీ ఇంటికి వస్తారు. అక్కడ తంత్ర మంత్రాలు ప్రయోగిస్తారు, లేదా ఏదో ఒక వస్తువు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. నీ ఇంటి పిల్లలకు ఏదైనా తినటానికి ఇవ్వచ్చు, దాని ద్వారా పిల్లలను తమ వశం చేసుకోవచ్చు. ఇలా నీ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా ఏమైనా తినబండారాలు ఇచ్చి వారిపై చేతబడి ప్రయోగాలు ప్రయోగించే అవకాశం ఉంది. దీనివల్ల నీ ఇంటి మనుషులు, నీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది, అతలాకుతలం అవుతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవించవచ్చు. నువ్వు చూసే ఉంటావు, కొన్ని ఇళ్ళు కలకలలాడుతూ ఉన్న ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం, పూర్తి కుటుంబం చెల్లాచెదురైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇంట్లో భయంకరమైన తంత్ర మంత్రాలు, చేతబడులు, నల్ల మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడే బిడ్డ. మరి దీని నుంచి బయటపడటం ఎలా అంటే చూడు, మొదటి మార్గం ఏంటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకు. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచు. ఇక రెండవ పరిహారం చెప్తా చూడు, దీన్ని తప్పకుండా చెయ్యి బిడ్డ. శత్రువు ఏం చేస్తున్నాడు అన్న భయం నీకు అక్కర్లేదు. నీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి చేతులకు కూడా నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలంటే, హనుమయ్య గుడికి వెళ్ళి హనుమయ్య రక్షా సూత్రాన్ని తీసుకొని వచ్చి కట్టు. నీ సాయి మందిరానికి వెళ్ళి సాయి విభూతిని ప్రతిరోజు అందరూ స్నానం అయ్యాక ధరించటం అలవాటు చెయ్యి. ఇలా నువ్వు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ నీ కుటుంబ సభ్యుల కోసం రక్షా దారాలు తీసుకుని వచ్చి దాన్ని మెడలో అయినా ధరించవచ్చు, చేతికైనా కట్టు. దీనివల్ల మీ అందరూ ఇలాంటి తంత్ర మంత్రాల చేతబడుల నుండి కాపాడబడతారు. ఎందుకంటే దుష్ట శక్తుల్ని తరిమి 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 పొలిమేర్లు దాటించి కొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి హనుమయ్య మామూలు రక్షణ ఇవ్వడు కదా. అందుకే చెప్తున్నాను, వీటి నుండి నువ్వు సులభంగా బయటపడతావు. ఇక రెండవ విషయానికి వద్దాం. నీకున్న రెండవ అతిపెద్ద శత్రువు నా అనే అక్షరం పేరుతో మొదలవుతుంది. అవును, నా అనే అక్షరం పేరు మొదలయ్యేవారు నీ పాలిట చాలా పెద్ద శత్రువులుగా మారుతున్నారు. ఈ వ్యక్తి నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండొచ్చు. నీ అత్యంత సన్నిహిత బంధువు కూడా కావచ్చు, లేదా నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుండే నువ్వు వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టు. ఎందుకంటే నీ జాతకంలో ఉన్న రెండవ పెద్ద ద్రోహి వీరే. ఈ వ్యక్తి ఎంతటి కిలాడి, ఎంతటి తెలివైన వాడు అంటే,
నీ వెంటే ఉంటాడు, కానీ వాడు నీ శత్రువు అని నీకు ఇసుమంత అనుమానం కూడా రానియడు. అదే వాడి తెలివి. వీడు నిన్ను కూడా తన వశం చేసుకుంటాడు. ఒకవేళ నేను ఈ శత్రువు గురించి పూర్తిగా ఆధారాలతో వాడి అసలు స్వరూపాన్ని బయట పెట్టినా సరే నువ్వు నా మాట కూడా నమ్మవు. ఎందుకంటే ఆ శత్రువు నీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు కాబట్టి. నువ్వు పూర్తిగా వాడి గుప్పెట్లో ఉన్నావు. చివరికి నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, లేదా నీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి నీకు నిజం చెప్పినా, వాడు నీ గురించి ఇలా చేస్తున్నాడు, తనకు దూరంగా ఉండు అని హెచ్చరించినా నువ్వు వారిని శత్రువులుగా చూస్తావు. కానీ ఆ వ్యక్తి మాత్రం గుడ్డిగా నమ్ముతావు. ఎందుకంటే నువ్వు ఆ శత్రువు వశంలో ఉన్నావు. ఈ శత్రువు నుండి తప్పించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే తను సమయం దొరికినప్పుడల్లా తన తంత్ర మంత్రాలను నీ మీద అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువు గురించి ఎన్నో విషయాలు చెప్పాను, ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను. కానీ ఈరోజు ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ వ్యక్తుల వల్ల నీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి. నువ్వు అతి త్వరలోనే నీపై ఒక ప్రమాదకరమైన ప్రాణం తీసే స్థాయి తంత్రమంత్ర ప్రయోగం లేదా ఒక మనిషి క్రియను చెయ్యబోతున్నారు. దీని నుండి నువ్వు తప్పించుకోవటం చాలా కష్టం. అందుకే తన పెద్ద ఎత్తుగడ వేయకు ముందే నువ్వు జాగ్రత్త పడటం మంచిదే. అందుకే ఉరుక్కుంటూ వస్తున్నాను, నీకోసం ఈ సందేశాన్ని చెప్తున్నాను. ఎలా తప్పించుకోవాలో నేను నీకు వివరిస్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. పరిహారాలు కూడా చెబుతాను. నువ్వు నాతో చివరి వరకు ఉండాలి. ఈరోజు చివరి వరకు నాతో ఉండు. చూడు, చాలాసార్లు నువ్వు శత్రువుల కోసం బయట వెతుకుతూ ఉంటావు. అసలు నాకు శత్రువులు లేరు బాబా, నేను చాలా మంచిగా మాట్లాడతాను, ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటాను, స్నేహితులతో స్నేహాన్ని ఇస్తాను, స్నేహంగా ప్రాణంగా చూసుకుంటాను, ప్రాణాన్ని ఇచ్చి నిలబెట్టుకుంటాను, బయట వారితో నేను గొడవలు పడను, ఎవరిని ఒక్క మాట కూడా అనను. మరి నాకు శత్రువులు ఎలా ఉంటారు బాబా అని నువ్వు అడగచ్చు. లోకమంతా నిన్ను పొగుడుతోంది, నేను చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తావని అంటోంది. దీనివల్ల నీపై ఏ శత్రువు కన్ను లేదని, లేదా నువ్వు ఏ శత్రువు పన్నిన చక్ర వ్యూహంలో చిక్కుకోలేదని నువ్వు భావిస్తావు. కానీ ఇది నిజం కాదు తల్లి. నీకు శత్రువు లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను చెబుతున్నాను, నువ్వు మరీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లోనే నీ శత్రువు దాగి ఉన్నాడు. నీ జాబితాలో ఉన్న ఆ 3వ నెంబర్ శత్రువు నీ ఇంట్లో నివసిస్తున్నాడు. వీడే అందరికంటే పెద్ద శత్రువు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత నీకు తెలుసు. ఒక విషయం గుర్తించుకో తల్లి, ఆ రావణుడి తమ్ముడు విభీషణుడు గనుక ద్రోహం చెయ్యకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బ్రతికి ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏంటంటే ఎప్పుడూ ఇంటి గుట్టే లంకకు చేటు. నీ ఇంట్లో కూడా ఒక గూఢచారి నివసిస్తున్నాడు. వాడు గత కొన్నేళ్లుగా నీ ఇంటి పునాదులను కూల్చేస్తున్నాడు. ఒక చెక్కకు చెదులు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10 నుండి 100 నుండి 1000 నుండి లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఒక చెక్క లోపల నుండి తినేసి డొల్ల చేస్తాయి. నీ శత్రువు కూడా సరిగ్గా అలాంటివాడే. నీ ఇంటి ఒక కలప అయితే ఆ ఇంట్లో నివసిస్తున్న ఈ శత్రువు నిన్ను లోపల నుండి తినేస్తూ నీ ఇంటిని డొల్ల చేస్తున్నాడు. ఒకవేళ నీ పూర్తి ఇంటిని, ఆ ఇంట్లో ఉంటున్న ఇతర కుటుంబ సభ్యులను కూడా వాడు నాశనం చేస్తాడు. అందుకే ఈ శత్రువు, ఈ సమస్యలన్నింటి నుండి నువ్వు ఎలా బయటపడతావు? నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక శక్తి, అది నీ తెలివితేటలు, నీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగా ఉండాలి అంటే చూడు తల్లి, నువ్వు కూడా సమయానికి తగినట్టుగా తెలివైన ఒక వ్యక్తిగా మారాలి. నువ్వు కూడా జిత్తులో మారిన చాకచక్యంగా ఆలోచించాలి. ప్రతిదానికి ఎమోషనల్, భావోద్వేగం అయిపోకూడదు. ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోకూడదు. ఇప్పటి వరకు నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో ఇకపై అలా ఉండకు. లేదంటే ఈ శత్రువులు నీ జీవితంతో పాటు నీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు. నీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు తల్లి. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలు నీతో ముడిపడి ఉన్నాయి. నీ పిల్లల జీవితాలు నీతో ముడిపడి ఉన్నాయి. నీ తల్లిదండ్రుల జీవితాలు కూడా నీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా తెలివైన ఒక వ్యక్తిగా, చాకచక్యంగా ఉండాలి. ఈ ప్రపంచం ఎలాంటిది అంటే నిన్ను దోచుకుని తినేస్తుంది. ఉదాహరణకు, అడవిలో సింహం బలంగా యవ్వనంగా ఉన్నంత కాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలిది అవుతున్నప్పుడు అడవిలోని నక్క కూడా సింహాన్ని భయపెడుతుంది.
సింహం తల వంచేలా చేస్తాయి. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయేదో ఆ అడవి రాజుకు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తించుకో, నువ్వు ఇప్పుడు నీ ఇంటికి రాజులా ఉండొచ్చు, కానీ నువ్వు ఎల్లప్పుడూ అలాగే రాజులా ఉంటావని గ్యారెంటీ లేదు. నీ ఇంట్లోని కొందరు వ్యక్తులు నువ్వు ఇప్పుడు బలహీన పడతావా అని వేచి చూస్తున్నారు. నువ్వు ఇప్పుడు కొంచెం తగ్గగానే నీ బలహీనత ఆసరాగా తీసుకొని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులకు నువ్వు బలహీన పడుతున్నావని ఒక్కసారి అర్థమయ్యిందో ఇంకా చాలు, నీపై ఆధిపత్యం చలాయించటం మొదలు పెడతారు. నీ పిల్లలపై కూడా పెత్తనం చేస్తారు. కానీ నువ్వు గనక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలుగుతావు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వకు, అందరి గురించి అతిగా ఆలోచించుకో, నీ కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంచు. ఎవరైనా నిన్ను భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పు, అక్కడికక్కడే బుద్ధి చెప్పు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎప్పుడూ తల వంచకూడదు. ఒక్కసారి గనుక నువ్వు లొంగిపోతే జీవితాంతం లొంగి ఉండాల్సిందే. ఎప్పుడు ఎవరికి భయపడకు. నీ పిల్లలకు కూడా ఇదే నేర్పించు. ఇంట్లో వారైనా బయట వారైనా సరే ఎవరికి అన్యాయంగా తల వంచొద్దని చెప్పు. ఎవరైనా వారిని అనగదొక్కాలని చూస్తే లొంగపోకుండా తిరిగి వారిపై పైచేయి సాధించేలా నీ బిడ్డల్ని పెంచు. ఎవరి దగ్గర 1 రూపాయి కూడా నువ్వు అప్పుగా తీసుకోలేదు, తప్పుగా తీసుకోలేదు. అలాగే నీ దగ్గర ఉన్న 1 రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిననివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడూ మనసులో ఉంచుకో. ఇక తంత్ర మంత్రాలు చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు బిడ్డ. నీ సొంత తమ్ముడు లేదా అన్నయ్య కూడా నీపై ప్రయోగాలు చేయించవచ్చు. నీ బంధువులు చేయవచ్చు. మరి వారిని నువ్వు ఎలా అడ్డుకుంటావు? వారి దగ్గరకు నేరుగా వెళ్ళి, నువ్వు నా శత్రువువి, నాపై చేతబడులు చేయిస్తున్నావు, దయచేసి చెయ్యకు అన్నయ్య, నీకు దండం పెడతాను అని చెప్పలేవు కదా. అసలు చెయ్యకూడదు కూడా అలా. అందుకే నువ్వు నేరుగా ఒక పరిహారం చేసుకో తల్లే. నువ్వు ఆ పరిహారం చేసినప్పుడు ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది నిన్ను ఏమీ చెయ్యలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది నిన్ను ఏమీ చెయ్యలేదు, సరికదా. ఇంకా వెనక్కి తగ్గుతారు. ఈ పరిహారం ఏంటంటే, నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు హనుమంతుడి పేరిట ఒక రక్షా సూత్రాన్ని తీసుకుని వచ్చి ఇంటిల్లు పాది కట్టుకోమను. నువ్వు కట్టుకో, దానివల్ల నీకు రక్షణ లభిస్తుంది. అలాగే సాయి మందిరానికి వెళ్ళి అక్కడ దునిలో ఉన్న విభూతిని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ధారణ చెయ్యాలి. స్నానం అవ్వగానే ఈ పని చెయ్యాలి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పెట్టాలి. ఎవరైనా నీ ఇంటికి వస్తున్నారన్నప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి. ఎదుటివారు మనసులో ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి చెడు ఉద్దేశంతో, దురుద్దేశంతో వస్తారో తెలియదు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. నీ చుట్టూ ఒక రక్షణ కవచం, రక్షణ వలయాన్ని ఏర్పరచుకొని ఉంటే ఎదుటి వాళ్ళు మనసులో ఏ ఉద్దేశంతో వచ్చినా, ఏ వస్తువు పట్టుకొచ్చి నీ ఇంట్లో పడేయాలని చూసినా నీకు అస్సలు తగలను కూడా తగలవు, తాకను కూడా తాకవు. కానీ నీ ఇంటిని కాపాడుకోవాలి కదా. అందుకే నువ్వు నీ ఇంట్లో ఎప్పుడూ కూడా దీపం, ధూపం అన్ని సమర్పిస్తూ ఉండు. ఇంటిని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో. ఒక కొబ్బరికాయను తీసుకుని హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి అక్కడ హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి సింధూరాన్ని ఆ కొబ్బరికాయకి మొత్తం రాసి జై శ్రీరామ అని రాసి ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి గుడ్డలో కట్టి నీ గుమ్మానికి తగిలించు బిడ్డ. ఎవరు వచ్చినా, చెడు ఆలోచనలతో వచ్చిన, చెడు భావాలతో వచ్చిన, నిన్ను చెడగొట్టాలి, పడగొట్టాలి అని వచ్చిన వాళ్ళ ఆలోచనలు అంతమైపోతాయి. వాళ్ళ చెడు వాళ్ళకే తిరిగిపోతుంది, వాళ్ళ మీద రివర్స్ అయిపోతుంది. నీ ఇంట్లోకి నీ గుమ్మం దాటి అడుగు కూడా పెట్టలేవు. ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ, నీకు అద్భుతంగా ఒక రక్షణ కవచంలాగా నీ ఇంటిని ఎప్పుడూ కాపాడుతుంది. ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు బిడ్డ. నీ సాయి నీతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నిన్ను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండు అని. అంతే అంటూ బాబా గారు ఈ రోజైతే ఇలా అంటున్నారండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా ప్రయోజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.